ఇక్కడే బోరు కూడా ఆవులకు గడ్డి ఇదో ఏడే బోరు. మళ్ళీ ఆ బోరు కింద కూడా వేసినారు చూడండి చామంతి తోట. అమృతపాణి అరటి పండ్లు చిన్నవి. ఇదంతా వేసుకున్నారు అమృతపాణి అరటి పండ్లు. ఇంటికేనమ్మా ఇవన్నీ అన్నారు. గడ్డి చూడండి ఇక్కడ నుంచి మొదలుపెట్టి అక్కడ వరకు కోసుకుంటా పోతారు. కోసుకున్నారు చూడండి అన్నీ ఆడేసుకొని రూమ్లో వేసుకొని అన్ని తూకాలు వేసేసి పెట్టేస్తా ఉండరు చూడండి. ఈడ పగులు ఆవులు కట్టేస్తారంట. ఆడగా ఆయమ్మ గడ్డికి వస్తుంది, ఆయమ్మను మాట్లాడిద్దాం. ఏంటి గడ్డి కర్రలా మళ్ళా చెక్కితే బతుకుతాయా? ఇది మొక్కజొన్న తోట. మొక్కజొన్న అన్న ఉంటే ఒకటి పెరికిమ్మా కాసిన్లా. ఆవులకేమోలే ఇది. ఇదంతా మీదేనా? మేం తోట వేసినారు ఇంకా. చూడండి నేను ఈడ కూడా గోరంట్లకు దారాడుకుండేసిన. ఆ అమ్మని అడిగిన గోరంట్లకు నుంచి పెరుక్కుంటక్క అంటే పెరుక్కోపమ్మా అనేది. మనం ఇప్పుడు గురించి గోరంట్లకు పెరుక్కుందాం ఫ్రెండ్స్, సరేనా? బాయ్. హాయ్ అండి. ఇది తమలపాకుల తోట. తమలపాకుల తోటలోనే మునగాకు, మళ్ళీ ఔషాకు, ఔష్ చెట్లకు మునగ చెట్లకే ఎక్కువ అల్లిచ్చేది తమలపాకులు. ఎంత బాగా అల్లిచ్చినారు చూడండి. ఇవి పత్తి చెట్లు, దూది చెట్లు. ఇవి లంబాగా వదిలేస్తారు, పొడుగ్గా వదిలేస్తారు వాళ్ళు. చూడండి ఎంత బాగుంటాయో తమలపాకుల తోట. ఇది తమలపాకుల తోట కిందనే చామంతి పూల తోట చూడండి. టెంకాయ మాన్లు, చామంతి తోట చూడండి. చూసి ఎంత దూరము చామంతి తోట ఎంత దూరం ఉందో. వీటిల్లో రైతు చెప్తా అన్నాడు గొడ్డు చెట్లు కూడా ఉంటాయమ్మా, ఇవి పూలే పుయ్యవు అన్నమాట అండి. గొడ్డు చెట్టుని చూపిస్తా చూడండి. చామంతి చెట్టు గొడ్డు చెట్టు, అదే గొడ్డు చెట్టు అంటే దాంట్లో పూలే